హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ న్యాయవేదిక. రోజులాగా ఇవాళ కూడా ఒక ప్రజా ప్రయోజిత న్యాయాంశంపై చర్చించబోతున్నాం. ఇవాల్టి సబ్జెక్ట్ అగ్రిమెంట్ కేసులో కోర్టులో ఏ విషయాలు పరిశీలిస్తుంది, అగ్రిమెంట్ అమలు కాకపోతే బాధ్యుడు ఏం చేయొచ్చు, ఆన్ రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ఆధారంగా కేసు వేయొచ్చా, ఇలాంటి అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ రాజా అమర్నాథ్ గారు. వారితో మాట్లాడి అనేక విషయాల్ని తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ అగ్రిమెంట్ అనేది అమలు కాకపోతే బాధ్యుడు ఏం చేయాలి సార్? అసలు అగ్రిమెంట్ అంటే ఏమిటంటే అమ్మా, ఒక వ్యక్తి తన ఆస్తిని ఇతరులకు అమ్మడం, సో అవతల వ్యక్తి కొనుక్కోవడం, సో ఇద్దరి మధ్య ఒక కాంట్రాక్ట్ కుదురుతుంది, దాన్ని అగ్రిమెంట్ అంటారు. అదేవిధంగా ఏదైనా సరే ఒక ఆస్తి అమ్మడమే కాకుండా ఏదైనా ఒక సబ్జెక్టు సంబంధించి ఒక వ్యక్తి ఇచ్చినటువంటి ప్రపోజల్ని అవతల వ్యక్తి యాక్సెప్ట్ చేస్తే దాన్ని అగ్రిమెంట్ అంటారమ్మా. సో దాని ప్రకారం ఏదైనా ఒక షరతుల ప్రకారం దాని ప్రకారం అగ్రిమెంట్ చేసుకుని దాని షరతుల ప్రకారం అమలు జరగకపోతే అప్పుడు వచ్చినటువంటి దాన్ని బట్టి వాళ్ళు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. ఆ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడాన్నే మనం కోర్టులో దావా వేయడం అంటామమ్మా. సో ఇది అగ్రిమెంట్ యొక్క షరతులు. అయితే అగ్రిమెంట్ అంటే ఏమిటి? ఒక ఆస్తిని ఇంకొక వ్యక్తి ఆస్తి కొనుక్కోవడం, దానికి లిమిటేషన్ అనేది ఉంటుంది. అంటే 3 సంవత్సరాల కాల పరిమితిలో మాత్రమే ఆ అగ్రిమెంట్ చెల్లుబాటు అవుతుంది. అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్ అయితే. రిజిస్టర్డ్ అగ్రిమెంట్ అయితే కాలంతో నిమిత్తం లేదు. అదేవిధంగా ఒక్కొక్క అగ్రిమెంట్లో ఒక్కొక్క విధమైన షరతులు రాసుకుంటాం. ఆ షరతుల ప్రకారం దాంట్లో రాసుకున్నటువంటి అంగీకార పత్రం ప్రకారం మాత్రమే ఆ వ్యక్తి ఇతరుల మీద దావా వేయటానికి పనిచేస్తుంది. అలా దావా వేసినప్పుడు కోర్టు పరిశీలించి ఆ దావా సక్రమంగా ఉందా అంటే ఆ అగ్రిమెంట్లోని షరతులు అన్నీ సక్రమంగా ఉంటే మాత్రమే ఆ దావాగా గుర్తిస్తుంది. అవతల ప్రతివాదికి నోటీసులు ఇస్తుందమ్మా. దాని ప్రకారం దావా నడుస్తూ ఉంటుందమ్మా. ఇది అగ్రిమెంట్ షరతులు. సార్ ఒకవేళ రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ఉంటే కనుక కోర్టులో జరిగే ప్రయోజనం ఏంటి సార్? రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ఉంటే అమ్మా, ఎవరైనా ఒక ఆస్తి అమ్మారు, ఆస్తి ప్రకారం అగ్రిమెంట్ చేసుకున్నారు, రిజిస్టర్డ్ అగ్రిమెంట్ చేసుకున్నారు. సపోజ్ ఒక ₹1,00,00,000 ఎవరైనా ఒక వ్యక్తి ఆస్తి కొనుక్కొని ఒక 80 లక్షలు 70 లక్షలు సంథింగ్ ఎంత అమౌంట్ ఇచ్చి దాన్ని రిజిస్టర్ చేయించుకున్నట్లయితే దాన్ని దావా వేయడం చాలా ఈజీ అవుతుందమ్మా. అంటే దానికి ఇతర సంబంధించిన దస్తావేజులు లేకపోయినప్పటికీ కూడా ఈ అగ్రిమెంట్ రిజిస్టర్ అయ్యింది కాబట్టి కోర్టు వెంటనే పరిగణలోకి తీసుకుని అవతల వ్యక్తి సమన్లు జారీ చేస్తుంది. సమన్లు జారీ చేసి అవతల ఎవరైతే ప్రతివాదిగా ఉన్నారో వారు కోర్టుకు వచ్చి ఎందువల్ల అగ్రిమెంట్ చేశాము, ఎందువల్ల దాని యొక్క షరతులు ఉల్లంఘించాము అని వారి లాయర్ ద్వారా చెప్పుకుంటారు. అలా చెప్పుకున్నప్పటికి కూడా రిజిస్టర్డ్ అగ్రిమెంట్ అయితే 100% కూడా నెగ్గడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ప్రయోజనం అమ్మా. సార్ ఆన్ రిజిస్టర్ అగ్రిమెంట్ ఆధారంగా కేసు వేయొచ్చా? ఖచ్చితంగా వేయచ్చమ్మా. అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్ అంటే ఏమిటి? కొన్ని స్టాంప్ పేపర్ల మీద అమ్మే వ్యక్తి కొనే వ్యక్తి, అంటే అమ్మే వ్యక్తి ఏం చేస్తారు, తన యొక్క ఆస్తిని ఇతరులకు అమ్ముతూ ఉంటాడు. అదేవిధంగా కొనుగోలు చేసే వ్యక్తి ఆ ఆస్తిని కొనుక్కోవడానికి ఒక అంగీకారానికి వస్తారు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, కొంతమంది సాక్షుల సమక్షంలో కానీ లేదా వారిద్దరూ కూడా, అంటే అమ్మే వ్యక్తికి ఆ యొక్క ఆస్తి మీద పూర్తి హక్కు కలిగి ఉండాలి. అదేవిధంగా ఆస్తి యొక్క దస్తావేజులు కలిగి ఉండాలి. ఒకవేళ పూర్వార్జితం బాపతో ఆస్తి అయినట్లయితే ఆ యొక్క పూర్వార్జితం బాపతగా ఎంతమందికి అయితే ఆస్తి సంక్రమిస్తోందో వాళ్ళందరూ కూడా ఆ సంతకాలు చేసి ఉండాలి. అలా సంతకాలు చేసినట్లయితే ఆ యొక్క అగ్రిమెంట్ చెల్లుతుంది. 2, ఆ యొక్క అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్ అమ్మ దాంట్లో షరతులు రాసుకుంటాం. అంటే ఈరోజు కొంత అమౌంట్ ఇస్తున్నాం పలానా తారీఖున, మిగతా అమౌంట్ 1 సంవత్సరం కాలంలోనో 1 6 నెలల కాలంలోనో ఇచ్చేటట్టు రాసుకుంటారు. ఇచ్చుకుని దాని ప్రకారం పూర్తి అమౌంట్ ఇచ్చిన తర్వాత మేము రిజిస్టర్ ఆఫీసులో మీకు నచ్చినట్టుగా మేము రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని రాసుకుంటారు. దిస్ ఈజ్ అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్ యొక్క పరిమితి. అయితే ఎవరైతే కొనుక్కున్నారో ఆ వ్యక్తి కనుక సక్రమంగా డబ్బు చెల్లించక కాలయాపన చేసినట్లయితే ఎవరైతే అమ్మారో ఆ వ్యక్తి అవ్వచ్చు, లేదా ఎవరైతే కొనుక్కున్నారో ఆ వ్యక్తి అవ్వచ్చు, ఎవరైనా సరే ఒకళ్ళ మీద ఒకళ్ళు కోర్టుకు వెళ్ళి సివిల్ కోర్టులో దావా వేసుకుని అయ్యా ఈ విధంగా నడిచిందని చెప్పి ఆ అగ్రిమెంట్ షరతుల ప్రకారం కోర్టులో దావా వేసుకుని దాన్ని ఖచ్చితంగా నెగ్గే అవకాశం ఉంటుందమ్మా. అన్రిజిస్టర్డ్ అయినంత మాత్రం అది చెల్లకుండా పోవడం అనేది లేదు. ఎందుకంటే అది స్టాంప్ పేపర్ మీద రాసుకుంటాము. ఆ షరతులన్నీ లీగల్గా బైండ్ అయి ఉంటాయి. లీగల్గా బైండ్ అవడం అంటే ఏంటి? ఎవరైనా ఒక అగ్రిమెంట్ రాసుకున్నప్పుడు కన్సిడరేషన్ ఉండాలి. కన్సిడరేషన్ అంటే దానికి ఎంత ఖరీదు ఉంది, ఎంత డబ్బు ఇస్తున్నాము, మిగతా సొమ్ము ఎప్పుడు ఇస్తాము, ఒకవేళ ఆ సమయంలోపు సొమ్ము ఇవ్వకపోతే దాని షరతులు ఏమిటి, ఇంట్రెస్ట్ షరతులు ఏమిటి, ఒకవేళ తిరిగి చెల్లించలేకపోతే మళ్ళీ ఈ డబ్బు ఇస్తారా లేదా, ఇలా అన్ని షరతులు రాసుకుంటారు. ఆ రాసుకున్న ప్రకారం కోర్టు చట్టం అంగీకరించిన ప్రకారం ఆ షరతులు ఉన్నట్లయితే అది ఖచ్చితంగా చెల్లుతుందమ్మా. అదే కొన్ని విషయాల్లో చెల్లదు. అంటే సపోజ్ ఎవరైనా ఒక వ్యక్తిని మర్డర్ చేయండి అని ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు, లేదా ఆ వ్యక్తిని హాని చేయమని అగ్రిమెంట్ చేసుకున్నారు, చెల్లదు. అది చట్టం అనుమతించిన మాత్రమే చెల్లుతుంది. లేదా కొంతమంది చూడండి ఈ వీధి బాలను ఎత్తుకుపోయి దొంగతనాలు చేయిస్తూ ఉంటారు. సో అలాంటివి కూడా జరుగుతుంటాయి. అలా ఏది జరిగినా కూడా చట్టం అంగీకరించినంత మాత్రమే జరుగుతుందమ్మా. సార్ సేల్ అగ్రిమెంట్ ఆధారంగా రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవచ్చా? అవును,
ఖచ్చితంగా చేసుకోవచ్చమ్మా. సేల్ అగ్రిమెంట్ ద్వారా ముందు కొంత సొమ్మిస్తాము, ఒక ₹1 కోటి ఆస్తి కొనుక్కున్నాము, ఒక 60 లక్షలు ఇచ్చాము, మిగతా డబ్బు ఎప్పుడు ఇస్తాము? రిజిస్టర్ టైంలో ఇస్తారు. ఎవరైనా సరే ఎవరు కొనుక్కున్నా కూడా అదే రోజు ఆస్తి కొనుక్కుని అదే రోజు రిజిస్ట్రేషన్ చేసిన అదే రోజు మొత్తం సొమ్ము ఇచ్చేది ఎక్కడా లేదు. ఇండియాలో ఎక్కడ జరగదు, అది 190% జరగదు. ఏం చేస్తారు? ఒక ఆస్తి కొనుగోలు చేస్తారు, ఈరోజు ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు, 3 నెలలు కానీ 6 నెలలు కానీ ఆ ఆస్తి యొక్క పరిధి బట్టి, ఆస్తి యొక్క అమౌంట్ బట్టి కొంత టైం పెట్టుకుంటారమ్మా ఇరు పక్షాలు. పెట్టుకుని ఆ మిగతా సొమ్ము ఆ సమయంలోగా ఇచ్చి రిజిస్టర్ ఆఫీస్లో క్రమమైన దస్తావేజులపై రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అప్పుడు మాత్రమే అది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత 3 నెలలు ఆ ఆస్తి యొక్క పరిమితి ఉంటుంది. ఆ తర్వాత ఆ ఆస్తి అమల్లోకి వస్తుంది. చట్టం అంగీకరించిన ప్రకారం ఎవరైనా అమ్ముకోవచ్చు, ఎవరైనా ఆ ప్రకారం వెళ్ళొచ్చమ్మా. సార్, ఏదైనా అగ్రిమెంట్ చెల్లుబాటు అవ్వాలంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా, లేదంటే నార్మల్గా అగ్రిమెంట్ లాగా రాసుకొని ఉంటే అది చెల్లుబాటు అవుతుందా సార్? ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమ్మా రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే దాని చట్టబద్ధత విలువ వస్తుంది. అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్ చెల్లుతుంది, కానీ పూర్తిగా ఆ దస్తావేజ్ అయితే మొత్తం డబ్బు ఇచ్చేసాము, మొత్తం మీరు తీసేసుకున్నారు కాబట్టి ఈ రోజు నుంచి సర్వం సహా నేను తీసుకుంటానంటే దానికి కాలపరిమితి సరిపోదు. ఎందుకంటే అది అన్రిజిస్టర్డ్ పేపర్. సో రిజిస్టర్డ్ పేపర్కి మాత్రమే పూర్తి చట్టబద్ధత ఉంటుంది. 2, అదేవిధంగా ఏదైనా తనఖాలు చేసుకున్నా లేదా ఇతరితర హామీలు ఉన్నా కూడా అది కొంతకాలం పరిమితి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఎక్కువగా దేనికి పరిమితి ఉంటుందమ్మా? గవర్నమెంట్ అంగీకరించిన ప్రకారం ఆ రిజిస్టర్డ్ స్టాంప్ డ్యూటీ కట్టుకుని గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే 100% భద్రత ఉంటుంది. దానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. ఎవరైనా దానికన్నా ముందు అగ్రిమెంట్ రాసుకుని ఈ రిజిస్ట్రేషన్ చెల్లకుండా పోయే దావాలు కూడా జరుగుతూ ఉంటాయమ్మా. సో అది కేసుకి మారిపోతూ ఉంటుంది. కానీ మీరు అడిగిన ప్రకారం ఎవరైనా సరే ఒక ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాత్రం 100% వాళ్ళకి చెల్లే విధంగా కోర్టు హామీ ఉంటుందమ్మా. సార్, స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్ అంటే ఏంటి సార్? స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్ అంటే ఏంటమ్మా? ఒక ఆస్తిని అమ్మినప్పుడు ఇంకొక ఆస్తిని ఎవరైనా కొనుక్కున్నప్పుడు వారు ఆ ఇద్దరి మధ్య జరిగిన ఒడంబడికని అగ్రిమెంట్ అంటున్నాం. ఆ కాంట్రాక్ట్ ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి, అంటే అమ్మిన వ్యక్తి కానీ లేదా కొన్న వ్యక్తి కానీ ఆ కాంట్రాక్ట్ను ఉల్లంఘించి, అంటే ఆ అగ్రిమెంట్లోని షరతులను అంగీకరించకుండా ఒకవేళ కాలయాపన చేసినట్లయితే కంపల్సరీ ఎవరైతే నష్టపోతున్నారో ఆ బాధితుడు కోర్టుకు వెళ్ళి దావా వేసుకుంటాడు. ఆ దావానే స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్ అంటాం. అంటే ఒక ఆస్తిని రిజిస్ట్రేషన్ పొందడానికి ఎవరైతే దావా వేస్తున్నారో ఆ దావా దేని ప్రకారం వేస్తారు? సెక్షన్ 18 ప్రకారం స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్ ఫైల్ చేస్తారమ్మా. సో దాని ప్రకారం కోర్టు నెంబర్ ఇస్తుంది, ఆ ప్రకారం సివిల్ దావా నడుస్తుంది. దాని ప్రకారం ఆ దావా షరతుల ప్రకారం కోర్టు పరిశీలించి ఈ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయొచ్చా లేదా. ఇప్పుడు ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించకుండా కొన్ని కేసులు ఓడిపోతారు? ఎవరైతే ఒక వ్యక్తి ఆస్తిని అమ్మాడో ఆ వ్యక్తికి ఆ ఆస్తి మీద పూర్తి హక్కులు లేవనుకోండి, అమ్మేశాడు కాబట్టి నేను కొనుక్కున్నాను కాబట్టి నాకు రిజిస్ట్రేషన్ చేయమంటే చెల్లదు. సో అమ్మిన వ్యక్తికి పూర్తి హక్కులు ఉన్నట్లయితే అది చెల్లుతుంది. ఎప్పుడు మళ్ళీ చెల్లదమ్మా? ఆ ఒక సపోజ్ పూర్వార్జితం బాపత ఆస్తి ఉందనుకోండి, కేవలం ఒక వ్యక్తి అమ్మి ఆ యొక్క అన్నదమ్ములో, అక్క చెల్లెల్లో లేదా ఇతరితర వారసులో అందరూ సంతకాలు చేయకుండా కేవలం కొంతమంది మాత్రమే సంతకాలు చేసి మాకే హక్కు ఉందని రాసేస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఇతర కుటుంబ సభ్యులో లేదా ఆ యొక్క ఆస్తికి సంబంధించిన వాళ్ళు దావా వేస్తారు నాకు కూడా హక్కు ఉందని. అప్పుడేమవుతుంది? ఈ యొక్క ఆస్తి పూర్తిగా చెల్లదు. సో ఎవరికి ఎంత భాగమో అంత భాగం మాత్రమే చెల్లుతుంది. అప్పుడు కోర్టు ఏం చేస్తుంది? వాళ్ళకి రావాల్సిన నష్టపరిహారం ఇచ్చి వాళ్ళు కూడా ఒప్పుకుంటే మాత్రమే ఆ అగ్రిమెంట్ పూర్తి షరతులు అంగీకరిస్తారమ్మా. సార్, కాలర్ లైన్లో ఉన్నారు సార్. శివ గారు మహబూబ్ నగర్ నుంచి. నమస్కారం అండి శివ గారు. శివ గారు నమస్తే అండి. అన్మ్యూట్ చేసి మాట్లాడండి శివ గారు. నమస్కారం సార్. నమస్తే చెప్పండి సార్, గ్రామ పంచాయతీ పరిధిలో ఉమ్మడి కుటుంబ ఆస్తిని కుటుంబ పెద్ద 30 ఏళ్ల కింద అమ్ముకున్న దాన్ని ఎవరైతే కొనుగోలు చేశారో అతని వివరాలు అడిగే అవకాశం ఉందా? ఎవరైతే అమ్మారో అతను సరైన వివరాలు చెప్పడం లేదు. ఇల్లున్నది, స్థలం ఉన్నది. మీ క్వశ్చన్ సరిగా అర్థం కాదు, మళ్ళీ చెప్పండి శివ గారు మరొకసారి క్లియర్ గా చెప్పండి. ఉమ్మడి ఆస్తి సార్, గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటది. ఎక్కడ పరిధిలో ఉన్నా కూడా ఉమ్మడి ఆస్తి, అది చెప్పండి. ఉమ్మడి ఆస్తి అంటే మా అన్నగారు ఏం చేశారో ఆ ఆస్తిని అమ్ముకున్నాడు. నాకు అనుకోని పరిస్థితుల్లో నేను సంతకం చేశాడు. మా తమ్ముడు మైనర్ ఉన్నాడు, అతని దగ్గర ఉన్నాడు కాబట్టి అతను సంతకాలు చేసి అమ్ముకున్నాడు. ఓకే. అతను ఎంత కమ్మాడో చెప్పలేదు, తప్పుడు వివరాలు చెప్తున్నాడు. ఏదో కొనుగోలు చేసిన వ్యక్తి ఎంతకు కొన్నాడు, ఇల్లు కొన్నాడా, ఇల్లుతో పాటు ఇంటి ఓపెన్ ఉన్న స్థలాన్ని కొన్నాడా అనే వివరాలను అతని దగ్గర మనం తెలుసుకోవచ్చా? ఇది దాదాపు 30 ఏళ్ల పైన అవుతుంది సార్. ఎప్పుడు అమ్మినప్పటికీ కూడా మీరు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఏ సంవత్సరంలో అమ్మారో, ఇది గ్రామ పంచాయతీ పరిధిలో జరిగినది సార్. ఇది అంటే అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ అవ్వలేదండి?
ఖాళీగా ఉంటుంది సార్. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో జరిగింది సెల్ డీల్ మొత్తం. ఒక్క నిమిషం, గ్రామ పంచాయతీ పరిధా పట్టణ పరిధా కాదు ఇక్కడ విషయం. అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ అయితే మాత్రమే అది చెల్లుతుంది. లేదనుకోండి మీకు కూడా హక్కు ఉన్నట్లయితే మీరు ఆ హక్కు ప్రకారం దావా నోటీస్ ఇవ్వండి లాయర్ గారి ద్వారా. నోటీస్ ఇస్తే అతను అమ్మినవాడు కొన్నవాడు ఇద్దరు మీకు తెలుసు కదా, ఎంతగా అమ్మాడో ఎంతగా అమ్మలేదు మీకు అనవసరం. మీ యొక్క హక్కుని కాదని అతను కొనుక్కున్నట్లయితే మీ యొక్క హక్కు ఎక్కడికి పోదు. ఎందుకు? మీకు పూర్వార్జితం బాపతగా సంక్రమించిన ఆస్తిలో మీ యొక్క హక్కు ఎప్పుడు పోదు. కాబట్టి మీరేం చేస్తారు, లాయర్ గారి ద్వారా ఇరుపక్షాలకి అంటే అమ్మిన వాడికి కొన్నవాడికి కూడా నోటీస్ ఇవ్వాలి. దాదాపు 35 ఏళ్ళు అవుతుంటా సార్ ఇది అమ్మి. ఎన్నాళ్ళు అయింది? 30 సంవత్సరాలు అయింటా సార్, దాదాపు 30 ఏళ్ళ పైనే. సార్ ఇన్ని సంవత్సరాలు మీరు ఎందుకు ఓపిక పట్టారో తెలియదు కానీ మీ యొక్క హక్కు అయితే కాబట్టి మేమనుకున్నాము ఆ ఆస్తిని అమ్మి తమ్మునికి ఏమని చెప్పినాము. నేను మా అమ్మ దగ్గర ఉండిపోయినా అట్లా అంటున్నావు సార్. వినండి దాని వల్ల తప్పుకున్నా. వినండి సార్, ఎవరు ఎక్కడ ఉన్నారో కాదు అప్రస్తుతం. మీరు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మీ యొక్క హక్కు ఎక్కడికి పోదు. కాబట్టి మీకు ఎప్పుడైతే తెలిసిందో ఆ తెలిసిన డేట్ నుంచి వెంటనే అంటే 3 సంవత్సరాల లోపుగా ఫ్రమ్ ది డేట్ ఆఫ్ నాలెడ్జ్ నుంచి మీరు నోటీస్ ఇవ్వండి. ఇమీడియట్గా నోటీస్ ఇవ్వండి. మాకు ఇప్పుడే తెలిసింది నువ్వు ఇలా ఆస్తి అమ్మేసావు అని చెప్పి నోటీస్ ఇవ్వండి. నోటీస్ ఇచ్చి అమ్మిన వ్యక్తి మీద కొన్న వ్యక్తి మీద దావా వేయండి. ఒకవేళ వాళ్ళు పేపర్ మీద సంతకాలు చేసినా సార్, పిల్లకాయల మీద సంతకాలు తీసుకుని పోయాడు అమ్మేటప్పుడు. మీరు సంతకాలు చేసినట్లయితే మీకు హక్కు ఉండదు సార్. మీకు సంతకాలు చేయనట్టుకు మాత్రమే హక్కు ఉంటుంది. అడగడానికి మనకు అవకాశం ఉంటుందా కొన్న వ్యక్తిని? వినండి, మీరు ఎప్పుడు తెలిసి చేసినా తెలియక చేసినా సంతకమే. అర్థమవుతుందా? నాకు ఇప్పుడే తెలిసింది నేను సంతకం పొరపాటుగా చేశానంటే కోర్టులో దావా వేసుకోండి. అప్పుడు నిజాలు నిర్ధారించి కోర్టు వారు డిగ్రీ ఇస్తారు. కానీ సాధారణంగా ఏమిటంటే కొనుగోలు చేసిన వ్యక్తి ఎంత కొన్నాడు, అమ్మిన వ్యక్తి తప్పుడుగా చెప్తున్నాడు కాబట్టి ఇల్లు అమ్మాడా స్థలం అమ్మాడా తెలుసుకోవడం ద్వారా. సార్ ఒక్క నిమిషం, మీరు తెలుసుకోవాలంటే ఇద్దరికి నోటీసులు ఇవ్వండి, వాళ్ళు మీకు తిరిగి రిప్లై నోటీస్ ఇస్తారు, తెలిసిపోతుంది. సింపుల్. ఓకే ఓకే సార్, జనరల్గా అగ్రిమెంట్కి కాంట్రాక్ట్ మధ్య ఉన్న తేడా ఏంటి సార్? అమ్మ అగ్రిమెంట్ అంటే ఏంటంటమ్మా, ఒక ఆస్తి కొనుగోలు అమ్మకాలకు జరిగేది అగ్రిమెంట్ అమ్మ. కాంట్రాక్ట్ అంటే ఏంటి, నువ్వు ఈ పని చేయి. ఇప్పుడు ఎవరైనా ఒక ఉద్యోగి ఒక వ్యక్తిని నియమించుకుంటాడు, 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో నీకు ఇంత జీతం ఇస్తాను, నువ్వు ఈ పని చేయమని చేసుకుంటారు, అది కాంట్రాక్ట్. అదేవిధంగా ఎవరైనా చట్టబద్ధత కలిగిన వ్యక్తులు, ఇద్దరు మేజర్లు అయి ఉండాలి. మైనర్లకి చట్టబద్ధత ఉండదు. ఇద్దరు మేజర్లు అయినప్పుడు ఏదైతే ఒక పనికి నిర్దేశించబడిందో దానికి ఇరుపక్షాలు ఒప్పుకుని ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు. దాన్ని ఎంఓయూ అనొచ్చు, లేదా అగ్రిమెంట్ అనొచ్చు, కాంట్రాక్ట్ అనొచ్చు. దాని ప్రకారం ఏ పని చేయాలనుకుంటున్నారో లేదా ఏ వ్యాపార సంస్థలో నీకు ఇంత భాగం నాకు ఇంత భాగం అనుకుంటారు చూసారా, దీని ఒక కాంట్రాక్ట్ అనుకుంటారు. ఆ కాంట్రాక్ట్ ప్రకారం వాళ్ళిద్దరూ దాన్ని అమలుపరుచుకుంటారు. దాన్ని కాంట్రాక్ట్ అని. అగ్రిమెంట్ అంటే ఏమో ఒక షరతు రాసుకుంటారు, దాని ప్రకారం అది చెల్లైపోతుంది అక్కడ ఉంటుంది. కానీ కాంట్రాక్ట్ అనేది రద్దు అవ్వదు, అది కొనసాగుతూనే ఉంటుంది. వాళ్ళు నిర్దేశించుకున్న కాల పరిమితి మాత్రం అది కొనసాగుతూ 10 సంవత్సరాలు అవ్వచ్చు, 12 సంవత్సరాలు అవ్వచ్చు, వాళ్ళు ఈ వ్యాపార సంస్థ అవ్వచ్చు, లేదా ఇతర ఏదైనా అవ్వచ్చు. ఒక కాంట్రాక్ట్ ఈ విధంగా చేద్దాం అనుకుని ఇద్దరు చేసుకుంటారు చూసారా, దాన్ని కాంట్రాక్ట్ అంటారమ్మా. సార్, అగ్రిమెంట్ ఉల్లంఘించిన వ్యక్తిపై కంపన్సేషన్ కోరవచ్చా సార్? ఖచ్చితంగా అమ్మ. ఇప్పుడు ఒక వ్యక్తి ఆస్తి అమ్మేశాడు, అవతల వ్యక్తి కొనుక్కున్నాడు. ఈ అమ్మిన ఎవరైతే అమ్మారో ఆ వ్యక్తి వచ్చి రిజిస్ట్రేషన్ చేయట్లేదు. అప్పుడు ఏం చేస్తారు, కొన్న వ్యక్తి దావా వేస్తారు, అయ్యా నాకు ఇలా స్పెసిఫిక్ సూట్ ప్రకారం నాకు ఈ ఆస్తి రిజిస్ట్రేషన్ చేయించండి దావా వేస్తారు. అదేవిధంగా ఆ యొక్క నష్టపరిహారం కూడా అదిగా హక్కు ఉంది. ఎలాగా, నేను ఇలాగా కొనుక్కున్నాను, అతను నాకు రిజిస్ట్రేషన్ చేయడం వల్ల ఇలా పలానా వల్ల నష్టపోయానని చెప్పి ఆ విధంగా కూడా నష్టపరిహారం అడగచ్చు. అదేవిధంగా ఎవరైనా సరే ఒక వ్యక్తి ఆస్తిని అమ్మినప్పుడు ఎవడైతే కొనుగోలుదారుడు ఉన్నాడో అతను కొనుక్కోకుండా కేవలం అలా మిగతా డబ్బు ఇవ్వకుండా కావలయాపన చేసినప్పుడు అప్పుడు ఏం చేస్తాడు ఇతను, అయ్యా నాకు ఇలా డబ్బు ఇచ్చాడు, సో అది ఫర్ఫీట్ అయిపోతుంది. ఎలా ఫర్ఫీట్ అయిపోతుంది, అతని యొక్క కాంట్రాక్ట్ ఉల్లంఘించాడు కాబట్టి ఫర్ఫీట్ చేసుకోవచ్చు. అదేవిధంగా అతను చేసిన చర్య వల్ల నాకు ఇంత నష్టం జరిగిందని కోర్టులో వాదించుకున్నట్లయితే కోర్టు కాంపెన్సేషన్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుందమ్మా. సార్, ఎర్నెస్ట్ మనీ ఇచ్చి అగ్రిమెంట్ జరిగితే విక్రేత వెనక్కి తగ్గితే ఏమవుతుంది సార్? అదేనమ్మా, ఎర్నెస్ట్ మనీ అంటే ఏమిటి, అడ్వాన్స్ అమౌంట్. ఒక అగ్రిమెంట్ చేసుకున్నాము, 1 కోటి రూపాయలు అగ్రిమెంట్ చేసుకున్నాము, 40 లక్షలు ఇచ్చాము, మిగతా డబ్బు ఇవ్వడు, అలా డ్రాగన్ చేస్తాడు. ఎందుకు, నాకు అగ్రిమెంట్ ఉంది కాబట్టి ఆ యొక్క స్థలం వాల్యూ పెరుగుతుంది, లేదా పొలం వాల్యూ పెరుగుతుంది. ఇవాళ కాదు 3 సంవత్సరాలు 6 సంవత్సరాల తర్వాత చేసుకునే ఉద్దేశంతో చాలామంది వ్యక్తులు ఉన్నారు రియల్ ఎస్టేట్లో. అలాంటప్పుడు ఏం చేస్తారు, ఏదో రకంగా డ్రాగన్ చేసుకుంటూ ఆ యొక్క ఆస్తి పెరిగిన తర్వాత అప్పుడు ఈ 1 కోటి రూపాయల ఆస్తి 4 కోట్లు అయిన తర్వాత ఇతనికి ఏమో 60 లక్షలు ఇచ్చి మిగతా 3 కోట్ల రూపాయలు అతను తీసుకుంటాడు. దాన్ని ఎర్నెస్ట్ మనీ అడ్వాన్స్ అంటారు. సో అప్పుడు ఏం చేయాలి, కొనుక్కున్న వ్యక్తి అమ్మిన వ్యక్తి నష్టపోకుండా ఇమీడియట్గా వీడే నోటీస్ ఇవ్వాలి. ఏమని, అయ్యా నువ్వు ఇలాగా 6 నెలలు షరతు పెట్టుకున్నావు, నువ్వు దీన్ని ఉల్లంఘించావు అని ఆ షరతుల ప్రకారం ఇమీడియట్గా నోటీస్ ఇచ్చి అవసరమైతే కోర్టుకు వెళ్ళి ఆ యొక్క అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకునే రైట్ కూడా ఇతనికి ఉంటుందమ్మా. సార్, బయ్యర్ అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు చెల్లించకపోతే సెల్లర్ ఏం చేయొచ్చు సార్?
బయ్యర్ అగ్రిమెంట్ ప్రకారం కాదు. బయ్యరు ఆస్తి అమ్మాడు, సెల్లర్ చెల్లించలేదు, డబ్బు చెల్లించాలి. ఎవరు చెల్లించాలి? సెల్లర్ చెల్లించాలి. కాబట్టి బయ్యర్ ఏం చేయాలి? నువ్వు కొంత అమౌంటే ఇచ్చావు, మిగతా అమౌంట్ ఎందుకు ఇవ్వటం లేదని ఇమీడియట్గా న్యాయవాది ద్వారా నోటీస్ ఇవ్వాలి. అంత ఇస్తారని ఎదురు చూస్తే ఇతనికే నష్టం. కాబట్టి ఎవరైనా సరే ఒక వ్యక్తి ఆస్తి అమ్మినప్పుడు దాని విలువ పెరిగినా తగ్గినా కూడా ఆ షరతుల ప్రకారం, ఆ అగ్రిమెంట్లోని షరతుల ప్రకారం ఎవరైనా సరే ఆ టైం లిమిటేషన్ దాటిపోయేటప్పుడు తన లాయర్ గారి ద్వారా ఒక నోటీస్ ఇవ్వాలి. ఇచ్చి ఇలా ఈ విధంగా నువ్వు చేసావు కాబట్టి నాకు ఇమీడియట్గా మిగతా అమౌంట్ ఇవ్వమని చెప్పి ఇతను డిమాండ్ చేయొచ్చు. అదేవిధంగా ఎవరైతే కొనుక్కున్నాడో అతను కూడా ఈ అమ్మిన వ్యక్తికి నువ్వు నాకు వెంటనే రిజిస్ట్రేషన్ చేయి, ఇదిగో నీకు ఇంత అమౌంట్ ఇచ్చాను, మిగతా అమౌంట్ తీసుకుని నాకు ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి అతను కూడా నోటీస్ ఇవ్వచ్చు. సో ఇలా నోటీస్ ఇచ్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా దాని చట్టబద్ధత వస్తుంది. నోటీస్ ఇచ్చిన వెంటనే చట్టబద్ధత వస్తుంది. అంటే నోటీస్ లేకుండా కూడా కోర్టుకు వెళ్ళొచ్చు, కానీ 100% నోటీస్ ఇస్తేనే చట్టబద్ధత వాల్యూ ఉంటుంది. కాబట్టి నోటీస్ ఇచ్చి దావా వేసుకున్నట్లయితే ఎవరైతే దావా వేశారో ఎలాగైతే షరతులు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఆ సంతకాలు కరెక్టా కాదా, ఫస్ట్ ఎప్పుడు కూడా కరెక్ట్గా సంతకాలు ఉన్నాయా లేవా, అదేవిధంగా దానికి సంబంధించిన దస్తావేజులు ఉన్నాయా లేవా, ఇవన్నీ చూసి కోర్టు వారు ఇరుపక్షాలని విచారించమా దాని ప్రకారం తీర్పిస్తారు. సార్, రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ ఉన్న విక్రేత వేరే వాళ్ళకి అమ్మితే ఏం జరుగుతుంది సార్? ఎస్, రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ ఉంటే ఏమో ఎవరైనా ఒక ఆస్తి అమ్మేస్తారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఎవరికైతే అగ్రిమెంట్ ఉందో ఆ వ్యక్తి ఆ కొన్న వాళ్ళని అమ్మిన వాళ్ళని ఇరుపక్షాలకి పార్టీకి నోటీస్ ఇచ్చి ఇద్దరిని పార్టీలుగా చేర్చి, అయ్యా నాకు ఈ విధంగా అగ్రిమెంట్ ఉంది, అయినప్పుడు కూడా ఈ అగ్రిమెంట్ షరతులు ఉల్లంఘించి నాకు చెప్పకుండా చీట్ చేసి ఈ విధంగా ఆస్తి అమ్మేశాడని చెప్పి ఎవరైతే అమ్మేశాడో అతని మీద చీటింగ్ కేసు ఫైల్ చేయొచ్చు. 2, అదే కొన్న వ్యక్తి మీద అమ్మిన వ్యక్తి మీద కూడా సివిల్ సూట్, స్పెసిఫిక్ సూట్ ఫైల్ చేయొచ్చు. అదేవిధంగా ఎవరికైతే రిజిస్ట్రేషన్ అయిపోయింది చూసారా, దాని మీద క్యాన్సిలేషన్ ఆఫ్ డాక్యుమెంట్ అని ఒక దావా ఉంటుంది, క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ డీడ్. ఆ సేల్ డీడ్ దావా కూడా వేసుకోవచ్చు. అలా వేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అగ్రిమెంట్ కనుక రిజిస్టర్డ్ అగ్రిమెంట్ అయినట్లయితే ఈ షరతులను ఉల్లంఘించి ఎవరైనా కొనుగోలు చేసినా కూడా ఎటువంటి పరిస్థితిలో చెల్లదు. కాబట్టి ఈ యొక్క ఎవడైతే రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ఉందో అదే చెల్లుతుంది. అదేవిధంగా అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్లో కూడా ఇదే షరతులు వర్తిస్తాయమ్మా, అది కూడా చెల్లే అవకాశం ఉంటుందమ్మా. సార్, మీ విలువైన సమయాన్ని కేటాయించి అనేక విషయాలు తెలియజేసినందుకు నమస్తే. నమస్తే అమ్మా. సో చూశారు కదా, ఇది ఇవాల్టి బీఆర్కే న్యాయవేదిక. రేపు మరో అంశంతో కలుద్దాం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.